టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ కు షాక్ ఇచ్చిన గుడిపాటి గడ్డ బలిజ సంఘాలు. గుడిపాటి గడ్డకు చెందిన తెలుగుదేశం నాయకులు కందాల ప్రసాద్, మిడిత రమణ, గొర్రె సుబ్రహ్మణ్యం, పాము శెట్టి మధు, గుడిపాటి సాయి చైతన్య ప్రసాద్, మిడిత రమణ, గొర్రె సుబ్రహ్మణ్యం, పాము శెట్టి మధు, గుడిపాటి సాయి చైతన్య, మిడత పుల్లయ్య, యశ్వంత్ కుమార్, మిడత శ్రీనివాసులు, బాలాజీ సింగ్, మస్తాన్ నాయుడు వైసీపీలో చేరిక. 40 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో సేవలందించామని ఎటువంటి గుర్తింపు లేకపోవడం, పార్టీలో ఎవరికి వారే యమునా తీర అన్న విధంగా ఉన్నారని, కార్యకర్తల్లో అయోమయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో నేడు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నామన్నారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు మరోసారి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చారు, కానీ ఎవరిని మభ్యపెట్టలేదు. 3 లక్షల కోట్ల హామీలు నెరవేర్చడానికి సాధ్యమా అసాధ్యమా అన్న ఆలోచన కూడా లేని చంద్రబాబు నాయుడు అని నాయకులు ప్రసాద్, మిడత రమణ తెలిపారు. ఇవేవి నచ్చకనే శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు ఆల వెంకటస్వామి, దండే సుధాకర్, దండే శ్రీనివాసులు, పడగండ్ల సుబ్రహ్మణ్యం, పరమేశ్వర, రాజశేఖర్, రామసుబ్బయ్య, అడ్వకేట్ శ్రీను, జగన్ ప్రసాద్ పాల్గొన్నారు. చెప్పాల్సిందే ఏంటంటే వాళ్ళు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రచారమే తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి. పాతకాలం పోయింది. ఆ రోజుల్లో ఏమంది 10 మంది 5 మంది కలిసేవాళ్ళు. ఈరోజు అది కాదు. ప్రతి వాళ్ళకి సెల్ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, వాట్సాప్లు వచ్చినాయి. ప్రతి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి, అభివృద్ధి గురించి ఆలోచించాలి, మరి కాన్స్టిట్యూన్సీ గురించి ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలంటే మరి ఒకవేళ ఆయన ఏదైనా ఆరోగ్యం బాగుంది కాబట్టి తిరిగినాడు. ఇంకా 75 అంటే మీకు తెలుసు, రిటైర్మెంట్ ఇప్పటికీ అయిపోయాడు. రాజకీయాల్లో 60 ఇయర్స్ ఎందుకు పెట్టింటే బాగుండేది రాజకీయాలు కూడా. ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి. ఇంకా నేనే పోతా అంటే మరి ఎంతతో పరిగెత్తలేదు లేదు. వాళ్ళ ఆలోచన ధోరణి వేరు, అప్పుడున్న ఆలోచన వేరు, ఇప్పుడున్న ఆలోచన వేరు. టెక్నాలజీ మారింది. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి స్తోమత, హక్కు, అదేవిధంగా ధైర్యం ఎవరికి ఉంటుంది అంటే యువతకే ఉంటుంది, యంగ్స్టర్స్కే ఉంటుంది. దాన్ని అందించాలి మనం. నేను నాకు 59 సంవత్సరాలకు రిటైర్ అయిపోయినా, ఇట్లనే వాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రొటెక్చుకోవాలి. అంతేగాని 75, 80 సంవత్సరాలు అనుకుంటారంటే పని చేయలేదు. ఉంటారు కానీ పని చేయలేదు. ప్రజలకు ఉపయోగపడాలి కదా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు పార్టీలకు వచ్చినటువంటి ప్రసాద్ గారిని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ శ్రేయభిలాషులు, వాళ్ళ బంధువులు మరొకసారి వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మరి ఇద్దరితో వివరిస్తున్నాం. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.